ఓం నమ శివాయ. 62వ రోజు పారాయణం. విభిన్న పుష్పములతో అన్నములతో జలధారలతో చేయు శివపూజ మహాత్మ్యము. బ్రహ్మ పలికెను, నారద, లక్ష్మిని కోరువారు కమలము, బిల్వపత్రము, శతపత్రము, శంఖపుష్పములతో శివభగవానుని పూజించవలను. బ్రాహ్మణోత్తమ, 1,00,000 పుష్పములతో శివుని పూజించినచో సకల పాపములు నశించును, లక్ష్మిని కూడా పొందవచ్చును. అందులో సంశయము లేదు. ప్రాచీన ఋషులు 20 కమలములను ఒక ప్రస్థయని చెప్పిరి. 1,000 బిల్వపత్రములను కూడా ఒక ప్రస్థగా నుడివిరి. 1,000 శతపత్రములను అర్ధప్రస్థయని పరిభాష చేసిరి. 16 ఫలములు ఒక ప్రస్థము అని, 10 టంకములు ఒక ఫలమని తెలిపిరి. ఈ కొలమానముతో పత్రపుష్పములను కొలిచెదరు. పైన చెప్పిన పుష్పముల సంఖ్యతో శివుని పూజించిన సకామ పురుషునకు సకలాభీష్టములు ప్రాప్తించును. ఉపాసకుని మనస్సులో ఏ కోరికను లేనిచో పైన చెప్పిన పూజలతో శివస్వరూపుడగును. 5 లక్షల మృత్యుంజయ మంత్రమును జపించిన వానికి శివుడు ప్రత్యక్షముగా దర్శనమొసగును. 2వ లక్ష జపముతో పూర్వజన్మ విషయమును స్ఫురణక వచ్చును. మూడవ లక్ష పూర్తయినచో సమస్త కామ్య వస్తువులు ప్రాప్తించును. 4వ లక్ష జపము పూర్తయినచో భగవంతుడగు శివుడు స్వప్నమున దర్శనమొచ్చును. 5వ లక్ష పూర్తయిన వెంటనే భగవంతుడగు శివుడు ఉపాసకుని ఎదుట అప్పటికప్పుడు ప్రత్యక్షమగును. 10 లక్షల మంత్రజపము పూర్తి అయినచో సంపూర్ణ ఫలమును సిద్ధించును. మోక్షమును కోరువారు దర్భల ద్వారా శివుని పూజించవలెను. మునివర, అన్ని చోట్ల లక్ష సంఖ్యను పరిగణలోనికి తీసుకునవలెను. దీర్ఘాయువును కోరువారు 1,00,000 దూర్వాములతో పూజించవలెను. పుత్రుని అభిలషించువారు 1,00,000 ఉమ్మెత్త పువ్వులతో పూజించవలెను. ఎర్రకాడలు గల ఉమ్మెత్త పూజ శుభదాయకముగా పరిగణించబడును. 1,00,000 అగస్య పుష్పములతో పూజించినచో గొప్ప యశస్వియగును. తులసీదళములతో శివపూజ చేసినచో ఉపాసకునకు భోగమోక్షములు రెండును సులభమగును. ఎర్రని తెల్లని జిల్లేడు శ్వేతకమలములు 1,00,000 పుష్పములతో పూజించినను అదే ఫలము లభించును. 1,00,000 దాసాని పుష్పములతో చేయబడు పూజ శత్రువులకు మృత్యువునొసగును. 1,00,000 కరవీర అంటే గన్నేరు పుష్పములు పూజకు ఉపయోగించినచో రోగములు పూర్తిగా నశించును. మంకెన పుష్పములతో పూజించినచో ఆభూషణములు ప్రాప్తించును. జాజిపూలతో శివపూజ చేసినచో వాహన లబ్ధి కలుగును. ఇందులో సందేహము లేదు. అవిస పుష్పములతో మహాదేవుని పూజించిన వాడు విష్ణు భగవానులకు ప్రియమైన వాడగును. శమీపత్రములతో పూజించిన మోక్షప్రాప్తి కలుగును. మల్ల పుష్పములు సమర్పించినచో భగవంతుడికి శివుడు శుభలక్షణ సంపన్న అయిన భార్యను ప్రసాదించు. అవి మల్ల పుష్పములతో పూజించినచో ఇంటిలో ఎప్పుడు తిండికి లోపముండదు. గంధ పుష్పములతో పూజించిన మానవులకు వస్త్రములు ప్రాప్తించును. నల్లవావిలి పుష్పములతో శివపూజ చేసినచో మనస్సు నిర్మలమగును. 1,00,000 బిల్వపత్రములను భగవంతునికి సమర్పించిన సకల కామ్య వస్తువులు ప్రాప్తించును. పారిజాత పుష్పములతో పూజించిన సుఖ సంపదలు పెంపొందును. వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములను శివుని సేవయందు అర్పించిన అది మోక్షమునొసగును. ఇందులో సందేహము లేదు. నల్ల ఆవాల పుష్పముల పూజ శత్రువులను మృత్యువు పాలు చేయును. ఈ పుష్పములను 1,00,000 సంఖ్యతో శివునికి సమర్పించినచో భగవంతుడకు శివుడు మిక్కిలి ఫలములను ఒసుగును. చంపక, మొగిలి పుష్పములు తప్ప మిగతా పుష్పములన్నీ శివునికి సమర్పించవచ్చును. బ్రాహ్మణోత్తమ, మహాదేవునకు బియ్యము అర్పించినచో మానవుల సంపదలు వృద్ధి చెందును. బియ్యము అఖండితములై ఉండవలను. వాటిని ఉత్తమ భక్తిభావముతో శివునికి సమర్పించవలను. రుద్రప్రధాన మంత్రములతో పూజించి భగవంతుడైన శివుని మీద సుందర వస్త్రమును అలంకరింపచేయవలను. దాని మీద బియ్యమును ఉంచి సమర్పించుట ఇంకనూ ఉత్తమమగును. శివునకు గంధపుష్పాదులతో శ్రీఫలము అంటే మారేడు ఫలమును సమర్పించి ధూపదీపాదులను నివేదించినచో పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తించును. శివుని సమీపమున 12 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను. దీని వలన మంత్రపూర్వకమైన సాంగోపాంగ లక్ష పూజ సంపన్నమగును. 100 మంత్రములు జపించుమని చెప్పిన చోట 108 మంత్రములను జపించవలను. తిలల ద్వారా పరమశివునకు 1,00,000 ఆహుతులనివ్వవలను. లేక 1,00,000 తిలలతో శివుని పూజించినచో గొప్ప గొప్ప పాపములు నశించును. జొన్నల ద్వారా చేయు శివపూజ స్వర్గసుఖములను పెంపొందించునని ఋషులు చెప్పుదురు. గోధుమలతో చేసిన పక్వాన్నముతో శివశంకరుని పూజించినచో నిశ్చితముగా అది మిగుల ఉత్తమమైనదని తలంచవలను. దానితో 1,00,000 సార్లు పూజించిన సంతాన వృద్ధి అగును. పెసలతో పూజించినచో పరమశివుడు సుఖములు ప్రసాదించును. కొరల ద్వారా పూజించినచో సర్వాధ్యక్షుడగు పరమశివుడు ఉపాసకునకు ధర్మార్థ కామమోక్షములను భోగములను వృద్ధి చేయును. ఆ పూజ
సకల సుఖములను ప్రదానము చేయునదగును. కందిపత్రముల ద్వారా శివుని అలంకరించి పూజించవలను. ఈ పూజ వివిధ సుఖములను సంపూర్ణ ఫలము నొసగును. మునీంద్ర, ఇప్పుడు 1,00,000 శంఖ పుష్పముల తూకమును గురించి చెబుతున్నాను వినుము. సూక్ష్మ తూకమును తెలుపు వ్యాసమహర్షి 1,00,000 శంఖ పుష్పములు ఒక ప్రస్థాయని నుడివెను. 11 ప్రస్థముల మల్లెపువ్వును 1,00,000 పువ్వులతో సమానము. 1,00,000 ఆవాల పుష్పముల కొలత కూడా అంతే. 1,00,000 పుష్పముల కొలత 5.5 ప్రస్థములు. ఉపాసకుడు నిష్కాముడే మోక్షము కొరకు భగవంతుడగు శివుని పూజించవలను. ఇక్కడ ప్రస్థము అనగా 4 సేర్లు, అంటే సుమారు 5 కిలోలు. భక్తిభావముతో విధిపూర్వకముగా శివపూజ చేసిన పిమ్మట భక్తులకు జలధారను సమర్పించవలను. జ్వరముతో విలపించు వాని శాంతికి జలధార శుభకరమని చెప్పబడినది. శతరుద్రీయ మంత్రముతో రుద్రి యొక్క 11 పాఠములతో, రుద్రమంత్రముల జపముతో, పురుష సూక్తముతో, 6 రుజులతో కూడిన రుద్రసూక్తంతో, మహామృత్యుంజయ మంత్రముతో, గాయత్రి మంత్రముతో లేక శాస్త్రోక్త శివనామాదులతో ముందు ప్రణవము చివర నమః జోడించి మంత్రముల ద్వారా జలధారాదులను సమర్పించవలను. సుఖము సంతాన వృద్ధి కొరకు జలధార ద్వారా పూజించుట ఉత్తమము అని చెప్పబడినది. శ్రేష్టమగు భస్మమును ధరించిన ఉపాసకుడు ప్రేమతో అనేక విధములకు శుభము దివ్యములు అగు ద్రవ్యముల చేత శివుని పూజించవలను. శివ సహస్రనామములతో ఆ స్వామి మీద నేతిధారణ పోయవలను. అట్లు చేయుట వలన వంశము విస్తరించును. ఇందు సందేహము లేదు. ఇట్లు 10,000 శివుని మంత్రజపము చేసినచో ప్రమేహ రోగము శాంతించును. ఉపాసకునకు మనోవాంఛిత ఫలము ప్రాప్తించును. ఎవరికైనాను నపుంసకత్వం ఉండినచో శివుని చక్కగా పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను. దానితో పాటు మునీంద్రుడు ప్రాజాపత్య వ్రత విధానము చేసిరి. బుద్ధిమాంద్యము కలిగినచో పూజ చేయువాడు చక్రతో కలిపిన పాలను ధారగా సమర్పించవలను. అట్లు చేసినచో బృహస్పతి వలె వృద్ధి ప్రాప్తమగును. 10,000 మంత్ర జపము పూర్తి కానంత వరకు శివుని పూజించుడు ద్రవ్యమగు దుగ్ధధారను కొనసాగించవలను. తన తనువునందు మనస్సునందు అకారణముగా విసుగు వచ్చినచో, హృదయమునందు ఉత్సాహము లేనిచో, ఎక్కడను ప్రేమ కనిపించనచో, దుఃఖము ఎక్కువైనను, ఇంటిలో కలహములుండినను పైన చెప్పిన విధముగా దుగ్ధధారను సమర్పించినచో సకల దుఃఖములు నశించును. పరిమళముతో కూడిన తైలముతో పూజించిన భోగములు వృద్ధి చెందును. తేనెతో శివుని పూజించినచో రాజయక్ష్మము దూరమగును. శివునకు చెరకు రసపు ధారను సమర్పించినచో సకలానందములను సమకూర్చును. గంగా జలధార భోగమోక్ష ప్రధానమగును. ఈ చెప్పిన ధారలన్నీ మృత్యుంజయ మంత్రమును పఠించుచు సమర్పించవలను. అందునను ఆ మంత్రము శాస్త్రోక్తముతో 10,000 జపమును చేయవలను. 11 బ్రాహ్మణులకు భోజనము చేయించవలను. ఓం నమః శివాయ.